శ్రీమతి నమః. మొన్న అంబానీ ఇంట్లో పెళ్ళైంది కదా. ఆ పెళ్లి గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. జియో పెంచేశారు రేట్లు, ఆ రేట్లు పెంచేసి ఆ డబ్బులతో పెళ్లి చేశారు అని కొంతమంది. రేపో మాపో అతని ఆరోగ్యం పాడైపోతుంది కదా, అతనికి ఈ పెళ్లి అవసరమా అని. అంత లావుగా ఉన్నాడు, అంత అందమైన అమ్మాయి అవసరమా అని ఇలా ఎవరికి పడితే వాళ్ళు కామెంట్లు చేశారు. నిజమే, మనకి ఏదైనా లోటుబాట్లు ఉంటే మాట్లాడడం కానీ ఎదుటి వాళ్ళ గురించి మాత్రం చాలా తొందరగా మాట్లాడేస్తాం. అనంత్ అంబానీ ఒక న్యూస్ ఛానల్లో మాట్లాడుతూ అంటాడు, డబ్బు ముఖ్యం కాదు, డబ్బున్న వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు అని అనుకుంటారు, డబ్బు కంటే ముఖ్యం ఆరోగ్యం అన్నాడు. అంతేకాకుండా నాకు వచ్చిన సమస్యకి నా తల్లిదండ్రులు ఎంత వేదన పడ్డారో, అయినా నాకు వచ్చిన సమస్యని సమస్యగా చూపించకుండా వాళ్ళు కష్టపడి నాకెంతో ధైర్యాన్ని ఇచ్చి నాకెంతో మనోబలాన్ని ఇచ్చారు. వాళ్ళు డబ్బున్న వాళ్ళందరూ సుఖపడతారు అని అనుకోవద్దు అని చెప్పినప్పుడు తండ్రి కన్నీళ్లు పెట్టారు. ఆ వీడియో చూసినప్పుడు మనకి కూడా అనిపిస్తుంది, భగవంతుడు అన్ని ఇవ్వాలి, మనం అనుకుంటే ఏది రాదు అని అనిపిస్తుంది. ఆ వీడియో చూసినప్పుడు మనకి భగవంతుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి అయ్యో డబ్బు ఇవ్వలేదు అని అనుకుంటున్నాం. డబ్బు మాత్రమే ఇచ్చి ఆరోగ్యాన్ని ఇవ్వలేదు అని అనుకోండి, మనం కూడా ఇప్పుడు అనంత్ అంబానీ మాట్లాడిన విధంగానే మాట్లాడతాం కదా. మనకు అన్ని ఇచ్చాడు కాబట్టే ఎదుటి వాళ్ళు చేసింది మనకి తప్పు అని అనిపిస్తుంది. సత్య నాదెల్లా అని మైక్రోసాఫ్ట్ CEO, ఆయనకి 2 కొడుకులు. ఈ సత్య నాదెళ్ల గారికి వార్షిక ఆదాయం 650 కోట్లు ఉంటుంది. నేను ఒక సంవత్సరం క్రితం చదివిన మ్యాగజైన్ లో అప్పుడు చూశాను అనమాట. అయితే ఈయన కొడుకులిద్దరిలో ఒక కొడుకుకి అసలు నయం చేయలేని ఒక వ్యాధి వచ్చిందనమాట. ఆయన చాలా ప్రయత్నించారు, అయినా సరే నయం చేయలేకపోయారు. కొడుకుకి 26 సంవత్సరాలు వచ్చాక ఆ కొడుకు చనిపోయాడు. మరి సత్య నాదెళ్ల గారి దగ్గర అంత డబ్బు ఉంది కదా, కొడుకుకు వచ్చిన వ్యాధిని ఎందుకు నయం చేసుకోలేకపోయారో చెప్పండి. మనం సత్య నాదెళ్ల గారి జీతాన్ని చూసి అబ్బా సంవత్సరానికి 100 కోట్ల రూపాయల, ఎంత బాగుందో కదా అని అనుకుంటాం. ఈ డబ్బును మాత్రమే చూసిన మనం అతని కొడుకుకి ఏ వ్యాధి ఉంది అనేది చూడలేదు కాబట్టి ఆయన చాలా ఆనందంగా ఉన్నారు అని అనుకున్నాం. ఈ ధీరుభాయ్ అంబానీ కుటుంబంలో కూడా మనం అనుకుంటున్నదే, వీళ్ళు బిజినెస్ టైకూన్స్. వాళ్ళు బిజినెస్ పరంగా నేనేం మాట్లాడటం లేదు, నేను ఓన్లీ ఒక ఫ్యామిలీ గురించి మనం ఏం మాట్లాడాము దాన్ని మనం ఎలా మాట్లాడితే బాగుంటుందనే విషయంలో మాత్రమే నేను ఈ రోజు చెప్పబోతున్నాను. ఈ ధీరుభాయ్ అంబానీ గారికి 2 కొడుకులు, అందులో ముఖేష్ అంబానీ కొడుకే ఈ అనంత్ అంబానీ. ఈ అనంత్ అంబానీకి ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధి ఉంది. చిన్నప్పటి నుంచి, అంటే దాన్ని క్రానిక్ ఆస్తమా అంటారు. ఆ ఆస్తమా వల్ల అతనికి చాలా స్టెరాయిడ్స్ అవి వాడారనమాట. ఆ మందులు వాడటం వల్ల, అలాగే అతనికి ఒక హార్మోన్ వల్ల తను బాగా వెయిట్ పెరిగిపోతూ ఉంటాడు. అలాగే తన మందులు వాడడం వల్ల కూడా ఆ వెయిట్ పెరిగి ఉండుండొచ్చు. సడన్ గా వెయిట్ పెరిగిపోయి ఆ తర్వాత దాన్ని తగ్గించుకున్న తర్వాత కూడా పాపం తనకున్న సమస్యల వల్ల, ఆ సమస్యలకి మందులు వాడటం వల్ల మళ్ళీ తిరిగి యథావిధిగా తన వెయిట్ కి వచ్చేసాడు. అలా వచ్చేసినప్పుడు వాళ్ళ కుటుంబంలో అంతా బిజినెస్ టైకూన్స్ అయినప్పుడు వాళ్ళు ఏం చూపించకుండా ఉంటారా? చూపిస్తారు కదా. ఎంతో మంది డైటీషియన్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, ఎంతో మంది చేత చూపించే ఉంటారు కదా. తన కొడుకుకి వచ్చిన వ్యాధిని నయం చేసుకోలేకపోయారు. ఆయన ఆస్తి దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు ఉంటుంది. ఆ 1,00,000 కోట్ల రూపాయలు ఆదాయం ఉన్న ఆ వ్యక్తి 5,000 కోట్ల రూపాయలు తన కొడుకు కోసం పెళ్లికి ఖర్చు పెడితే, లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా, లేని వాళ్ళకి ఇల్లు కట్టించచ్చు కదా, లేని వాళ్ళకి అన్నం పెట్టచ్చు కదా అని అన్నాం. ఆయన ఆస్తి దాదాపుగా $123.2 బిలియన్ల ఉంటుంది. అన్ని లక్షల కోట్ల ఆస్తి ఉన్నప్పుడు ఆయన ఖర్చు పెట్టింది ఆయన ఆస్తిలో 0.5% అనమాట. అంటే ఇప్పుడు ఒక మధ్యతరగతి కుటుంబం ఉందనుకోండి, వాళ్ళ ఆదాయం 1 కోటి రూపాయలు ఉందనుకోండి, వాళ్ళ ఇంట్లో కొడుకుకి కానీ కూతురికి కానీ పెళ్లి చేయవలసి వస్తే వాళ్ళు ఎంత ఖర్చు పెడతారు? ఒక 15 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. ఆ 15 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టేటప్పుడు అయ్యో ఇంత డబ్బు ఎందుకు మనం ఖర్చు పెట్టడం, ఒక 5 లక్షల రూపాయలతో పెళ్లి చేసేసి 15 లక్షల రూపాయలు ఏ అనాథ ఆశ్రమానికో ఇద్దాము, ఏ లేని వాళ్ళకో ఇద్దాము అని ఆలోచిస్తారు.
ఆలోచిస్తామా? ఆలోచించాం కదా. పైగా బ్యాచిలర్ పార్టీలు అంటారు, హల్దీ ఫంక్షన్స్ అంటారు, ఫోటో షూట్లు అంటారు, ప్రీ వెడ్డింగ్ షూట్లు అంటారు. ఇలా ఉన్నవి లేనివి అన్ని కలిపేసి తడిపి మోపుడైపోయి 1 కోటి రూపాయల ఆస్తి ఉన్నవాడికి 25 లక్షల రూపాయలు పెళ్లి ఖర్చుకు అవుతుంటే, మరి ఇక్కడ ఈ బ్యాలెన్స్ ఒకసారి చూడండి. ఎంత ఆదాయం ఉంది, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అంటే మన విషయానికి వచ్చేసరికి అది ఖర్చు అవదు, అది నెసెసిటీ. మనకి అది అవసరం, మనకి ఆనందం కాబట్టి మనం ఖర్చు పెట్టుకున్నాం. అదే ఎదుటివాడి ఇంట్లో 5,000 కోట్ల రూపాయలు మనకి కనిపిస్తుంది కాబట్టి ఆ ఫిగర్ ఒక్కదాన్నే చూసాము. చూసి అంత డబ్బులు అవసరమా అన్నాం. అవసరమే. ఆయన కుబేరుడు అంత ఆస్తి సంపాదించాడు కాబట్టి ఆయనకు 5,000 కోట్ల రూపాయలు ఆయనకి నథింగ్ అనిపించింది. 1 కోటి రూపాయలు ఉన్న ఆస్తి ఉన్న మనమే 25 లక్షల రూపాయలు నథింగ్ అనిపించినప్పుడు, అన్ని లక్షల కోట్ల ఆస్తి ఉన్నప్పుడు ఆ 0.5% తన కొడుకు పెళ్లి కోసం ఖర్చు పెట్టడంలో పెద్ద ఆశ్చర్యం ఏం కాదు కదా. ఆ పెళ్లి కోసం నిజంగా ఇంకొకలా ఆలోచించుంటే, అంటే మనం ఏం ఆలోచించాం, లేని వాళ్ళకి పెడితే బాగుంటుంది కదా, వాళ్ళకి ఇల్లు కట్టిస్తే బాగుంటుంది కదా అంటాం. వాళ్ళు చేసే కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు వాళ్ళు చేసే ఉండొచ్చు. ఎందుకంటే ఇంత ఖర్చు పెడుతున్నారు అంటే దాని వెనకాల ఖర్చు పెట్టచ్చు. మొన్న గురువాయూర్ టెంపుల్ లో కోట్లో ఎంత ఇచ్చారట గురువాయూర్ టెంపుల్ కి. మనకి చూడంగానే అనిపిస్తుంది, అయ్య బాబాయ్ 19 కోట్లు కదా అనిపిస్తుంది. అది వాళ్ళకి నథింగ్. అసలు 19 కోట్లు వాళ్ళకి లేవు, జోబులో ఉన్న డబ్బులు తీసిచ్చేసారనమాట వాళ్ళు. అంటే ఆదాయాన్ని బట్టి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు. దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే కంపేర్ చేసాం అనమాట. అంటే ఇప్పుడు మనం సంపాదించిన 1 కోటి రూపాయలతో ఆ లక్షల కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తిని కంపేర్ చేసుకుని అప్పుడు వాళ్ళకి మనం పోటీగా అక్కడ నిలబడి మాట్లాడుతున్నాం కాబట్టి ఇన్ని మాటలు మాట్లాడగలుగుతున్నాం. కానీ ఒక విధంగా ఆలోచించి చూడండి, ఈ లేని వాళ్ళకి ఈ డబ్బులు అవన్నీ ఇస్తున్నారు అని అనుకునే కంటే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించడానికి ధీరుభాయ్ అంబానీ ఎంత కష్టపడి ఉంటారు. ఆ ధీరుభాయ్ అంబానీ చరిత్ర చదివితే చేతిలో చిల్లి గవ్వ కూడా లేని స్థితి నుంచి కొన్ని లక్షల కోట్ల సంపాదనని తన కొడుకిచ్చాడు. తన కొడుకు ఏమో దాన్ని ఇంకా పెంచుకున్నాడు. తరతరాలు కూర్చున్న తరిగిపోని ఆస్తిని వాళ్ళు సంపాదించారు. ఆ ధీరుభాయ్ అంబానీయే చిల్లి గవ్వ లేనప్పుడు, అబ్బా ఎందుకు లేదు, మన చేతిలో ఎంతో డబ్బులు లేదు కదా, తినడానికి వస్తే సరిపోతుంది కదా, ఈ 2 రోజులు గడిస్తే సరిపోతుంది కదా అని చెప్పి సరిపెట్టుకోలేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని రాత్రనక పగలనక సరైన సమయంలో సరైన విధంగా శక్తి వంచన లేకుండా తన సామర్థ్యాన్ని, ఆలోచనలని అన్నింటినీ పెట్టుబడిగా పెట్టి ఒక పెట్రోల్ సంస్థకే అధినేత అయ్యి అన్ని లక్షల కోట్లు సంపాదించారు అంటే అది రాత్రికి రాత్రి వచ్చేసిందా? రాత్రికి రాత్రి రాలేదు కదా. ఎన్ని సాక్రిఫైస్లు చేశారో, ఎన్ని వదిలేసుకున్నారో, ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని కన్నీళ్లు ఉన్నాయో ఇవన్నీ ఆలోచించడం మానేసి ఆ ఖర్చు పెట్టింది ఒకటే మనం చూసి మనం మాట్లాడతాం. ఈ విషయం ఒకటే కాదు, ఇప్పుడు అంబానీ పెళ్ళంటే అంగరంగ వైభవంగా చేశారు, ఈ లైవ్లు అవన్నీ వచ్చేసాయి. ఇప్పుడు సామాజిక మాధ్యమం కూడా చాలా బాగా పెరిగిపోయింది కాబట్టి మనకి కనిపిస్తోంది. ఇలా ఎంతమంది ఖర్చు పెట్టుకుని ఉండుంటారు, ఎంతమంది వాళ్ళ పెళ్లిళ్ళకి గాని పేరెంటాలకి గాని ఖర్చు పెట్టుకుంటారు. అలా ఖర్చు పెట్టినప్పుడు మన నోరు అదే మాట్లాడుతుంది, ఎంత డబ్బులు ఖర్చు పెట్టకపోతే లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని. హీరో హోండా కంపెనీని మనం చూస్తే వాళ్ళ వార్షిక ఆదాయం కొన్ని లక్షల కోట్లు ఉంటుంది. ఆ లక్షల కోట్ల టర్న్ ఓవర్ మాత్రమే మనం చూసాం. కానీ హోండా కంపెనీ అధినేత ఆ హోండా బండిని బయటకు తీసుకురావడానికి ఎన్నిసార్లు కష్టపడ్డారో తెలుసా? ఆయన ఎక్స్పెరిమెంట్ చేసిన ప్రతిసారి ఆ కంపెనీ నాశనం అయిపోయింది. ఒకసారి అయితే యుద్ధం జరుగుతుండగా ఆయన కంపెనీ మీద బాంబులు పడితే ఆ కంపెనీ ధ్వంసం అయిపోయింది. అలాంటప్పుడు కూడా తన ఆత్మస్థైర్యాన్ని వదిలేసుకోకుండా, అయ్యో ఇంతటితో అయిపోయింది నా జీవితం నన్ను వదిలేసుకోలేదు, నేను ఎందుకు చేయలేను అని అనుకున్నారు, సాధించి నిలబడ్డారు. ఈ రోజు హోండా అంటే అబ్బా హోండా అంటాం కదా. ఒక 10 రూపాయలు వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టేసరికి అమ్మ బాబోయ్ ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారా అంటాం. ఒకవేళ ఇదే అంబానీ అన్ని కోట్ల రూపాయలు తనకు ఆస్తి ఉంది కదా, ఏ గుళ్ళోనో నార్మల్ గా పెళ్లి చేసేసారనుకోండి, ఇదే నోరు ఏమన్నా మాట్లాడుతుందో తెలుసా? అయ్యో బాబోయ్ అన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి, అయినా సరే చూసావా 3 కొడుకుకి ఆరోగ్యం బాలేదు కాబట్టి అలా పెళ్లి చేశాడు, చూసావా వివక్షత ఎలా చూపించారో, వాళ్ళిద్దరికి బాగానే పెళ్లి చేశారు కదా, ఆ మాత్రం ఖర్చు పెట్టలేరా అంటుందంటే ఈ నాలిక ఏ విధంగా అయినా సరే మాట్లాడేస్తుంది. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం మన మాటలు మాట్లాడేస్తూ ఉంటాం అనమాట. మనం మాట్లాడేటప్పుడు ఎదుటి మనిషిని ఒక్కసారి అంచనా వేయండి, దాని వెనకాల ఎంత కష్టం ఉంది, ఎంత బాధ ఉంది అనేది ఆలోచించి మనం ఆ స్థితిలో ఉంటే మనం ఇలాగే చేయగలమా అని ఆలోచించి అప్పుడు మాట్లాడండి. ఇప్పుడు ఒక 20,000 రూపాయలు పెట్టి ఒక సెల్ కొనుక్కోవాలని అనుకుంటాం. సెల్ కొనుక్కోవాలనుకున్నప్పుడు మనం ఆ 20,000 పెట్టి కాకుండా ఇంకొక 10,000 ఉంటే ఇంకొంచెం మంచి ఫీచర్స్ వచ్చి ఉంటాయి కదా, ఇంకొంచెం మంచి సెల్ కొనుక్కోవచ్చు కదా అని ఆలోచిస్తామా? ఇంకొక 10,000 తగ్గించామనుకో, లేనోడికి ఇవ్వచ్చు కదా, ఈ 10,000 రూపాయలతో సరిపెట్టేసుకోవచ్చు అని అనుకుంటామా?
అంటే మన విషయానికి వచ్చేసరికి ఇంకొక 10,000 రూపాయలు ఉంటే ఇంకా మంచి ఫోన్ కొనొచ్చు అంటాము. వాళ్ళ విషయానికి వచ్చేసరికి ఆ డబ్బులతో ఇంకొకరికి ఏదైనా సరే సేవ చేయొచ్చు కదా అంటాం. సేవ చెయ్యాలి, సేవ చేయకూడదు అని నేను చెప్పటం లేదు. కాకపోతే మనం ఆలోచించే విధానాన్ని గనక మార్చుకుంటే మనం కూడా అంత స్థితిలోనే ఉంటామని చెప్పి చెప్తున్నాను. అన్ని లక్షల కోట్ల రూపాయలు అతనికి ఉన్నా పట్టుమని 10 నిమిషాలు ఏసీలో కూర్చోలేడు అనంత అంబానీ. మనం కూర్చోగలం కదా, పొద్దునుంచి సాయంత్రం వరకు ఏసీలో కూర్చోగలం. అంటే మనకి ఇచ్చింది ఏంటి భగవంతుడు, ఆ అనంత అంబానీకి ఇవ్వలేనిది ఏంటి? అలా కంపేర్ చేసుకోవచ్చు కదా. మనం ఎప్పుడు అలా కంపేర్ చేసుకోం. ఇంకో మాట అంటారు, ఇంతమందిని పిలవాలా అని. మార్కండేయ మహర్షికి ప్రాణగండం ఉంది కదా. ప్రాణగండం ఉన్నప్పుడు అప్పుడు ఏం చెప్తారు, నీ కొడుకుని వచ్చిన ప్రతి వాళ్ళ దగ్గరికి ఆశీర్వచనానికి పంపించు అని చెప్తే, తండ్రి ప్రతి వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టమని చెప్తే వాళ్ళందరూ చిరంజీవ 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 అని ఆశీర్వచనం చేస్తారని చెప్పి మనం పురాణాల్లో చదువుకున్నాం కదా. అంటే ఆ ఆశీర్వచన బలమే మార్కండేయ మహర్షిని చిరంజీవుడిగా చేసింది. ఇప్పుడు ఇతని విషయంలో కూడా తండ్రి అలాగే ఆలోచించాడని ఎందుకు అనుకోకూడదు? ఆ వచ్చిన వాళ్ళందరూ అక్షతలు వేసి సంతోషంగా ఉండాలి అని అనుకోవటం, చూసిన ఇన్ని లక్షల మంది కూడా మనం నెగిటివ్ ఆలోచించకుండా బంగారంలో ఉన్నవరా, నీకు చక్కటి పిల్ల దొరికిందిరా, మీరిద్దరు చక్కగా ఉండాలి సంతోషంగా ఉండాలని చెప్పి మంచి మనసుతో ఆశీర్వచనం చేశామని అనుకోండి, ఆ ఆశీర్వచనమే ఒక అస్త్రంగా మారి తన జీవితం బాగుంటుందా చెప్పండి. ఇంకొకళ్ళని చూసి మనం పాజిటివ్ గా మాట్లాడాము అని అనుకోండి, ఆ మాట మంత్రం అయిపోతుంది. ఇంకొకళ్ళని చూసి మనం నెగిటివ్ గా మాట్లాడాము అని అనుకోండి, ఆ నెగిటివ్ మనకే వస్తుంది. ఎప్పుడు మన జీవితం ఇలాగే ఉండిపోతుంది. అలాగే ఇప్పుడు అంటారు, జియో పెంచేశారు కదా, మీరు ఇలా వెనకేసుకొస్తున్నారేంటంటే ఈ జియోకి పెంచేయడం వల్లే అంత ఆర్భాటంగా పెళ్లి చేశారు, అన్ని రేట్లు పెంచొచ్చాని. ఇదే జియో మార్కెట్ లోకి వచ్చినప్పుడు అప్పటి వరకు బిఎస్ఎన్ లో ఉన్న మనం జియోలోకి ఎందుకు వెళ్ళాం అంటే అతను ఏం చేశాడు అంటే ఫ్రీ అనే ఒక చేపని ఇచ్చాడు మనకి. ఆ ఫ్రీ అనే చేపని మనం పట్టుకున్నాం, ఎంజాయ్ చేసిన నాళ్ళు ఈ ఫ్రీ డేటాని ఫ్రీగాను అన్నింటినీ వాడేసుకున్నాం. ఇప్పుడు మనకి ఈ మారే అవకాశం వచ్చింది, ఎందుకంటే ఈ జియోని పక్కకు పెట్టేసి బిఎస్ఎన్ఎల్ వచ్చే అవకాశం కనపడుతుంది. కాబట్టి జియో డబ్బులు దొబ్బేశాడు, రేట్లు పెంచేశాడు, అలా పెంచేశాడు, ఇలా పెంచేశాడు అని మాట్లాడుతున్నాం. వాడుకున్నంతసేపు వాడుకుని దుబ్బాం. ఇప్పుడు మాత్రం మనకి ఆ జియో వాడు ఇచ్చిందంతా చేరైపోయింది. ఆ జియో వాడు చేసిందంతా మనకి అసలు కంటికే కనిపించట్లేదు. ఒకప్పుడు నెట్ చాలా స్లోగా ఉండేటప్పుడు బిఎస్ఎన్ఎల్ సిమ్ ఉంటే మనం ఏం చేసేవాళ్ళం, వెంటనే జియోకి మారిపోలేదా? మరి దేశం మీద అంత ప్రేమ, మన బిఎస్ఎన్ఎల్ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు బిఎస్ఎన్ఎల్ లోనే ఉండిపోవచ్చు కదా. బిఎస్ఎన్ఎల్ లో ఉండకుండా జియో సేవలను ఎందుకు ఉపయోగించుకున్నాం? అవకాశం వస్తే ఏదో విధంగా మాట్లాడేయడం కాదు, దాని వెనకాల ఉన్న లోటుపాట్లు, దాని వెనకాల ఉన్న ప్లస్ మైనస్లు అన్నింటినీ బేరీజ్ వేసుకుని మాట్లాడామని అనుకోండి, అది సబబుగా ఉంటుంది. ఈయన వీళ్ళ కొడుకు పెళ్లికి దేశ విదేశాల నుంచి బిజినెస్ టైకూన్స్ అందరినీ రప్పించారు. మరి అంతమంది బిజినెస్ టైకూన్స్ ఆ పెళ్లికి వచ్చారు అంటే ఎందుకు వచ్చుంటారు? ఒకటి, ఈ అంబానీకి ఈ బిజినెస్ టైకూన్స్ తో బాగా రిలేషన్స్ ఉండుంటాయి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఈ వంకర భారతదేశానికి వచ్చి భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా అయి ఉండొచ్చు. ఈ విధంగా మన భారతదేశంలో కొన్ని సంస్థలు స్థాపించే అవకాశం వచ్చింది అని మనం ఎందుకు ఆలోచించలేదు? ఇలా ఒక్కొక్కటి ఆలోచించడం మొదలు పెట్టాము అని అనుకోండి, అప్పుడు వీళ్ళు ఎంత గొప్పగా ఇంత పైకి ఎదిగారు అని మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఇంత కామెంట్లు పెట్టేసాం, ఇన్ని మాటలు అనేసాం. మనం ఇన్ని మాటలు అనేసినా ఒక్కటైనా సరే ఈ అంబానీకి చెవులు పడుతుందా? పడదు. ఎందుకు అంటే తన లక్ష్యం ఒకటే, తన గమ్యం ఒకటే, తను ఏం చేరుకోవాలి అని అనుకున్నాడో అది మాత్రమే ఆలోచిస్తుంది. మిగతావన్నీ ఆలోచించట్లేదు. కనీసం అది ఆలోచించినా సరే మనం మన గమ్యాన్ని చేరుకుంటాం. మనం కూడా మనం చేరుకోవాల్సిన గమ్యం ఏంటి, మనం చేరవలసిన లక్ష్యం ఏంటి అని అదొక్కటి మాత్రమే చూస్తూ ఈ అనవసరమైన మాటలు, అనవసరమైన కాలక్షేపాలు, అనవసరమైన చెత్త చెదారు అంతా మన మైండ్ లో నుంచి డిలీట్ చేసేసాము అని అనుకోండి, మన బుర్ర కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మనం వీళ్ళ స్థితికి రావడానికి ఎంత కష్టపడ్డారు అని ఆలోచించి మనం కూడా అదే స్థాయికి వచ్చామని అనుకోండి, అప్పుడు మన ద్వారా ఇంకొక నలుగురికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది కదా. అలా ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తే మన భారతదేశంలో నిరుద్యోగ సమస్య ఉంటుందా? అంతా మన చేతుల్లోనే ఉంటుంది. కానీ మనం ఏది చెయ్యం కాబట్టే
ఇలా ఉండిపోయాం. దయచేసి నెగిటివ్ కామెంట్లు పెట్టకండి. వీలైతే మంచి మాట్లాడండి, లేదు అంటే మాట్లాడకుండా ఉండండి. నెగిటివ్ గా మాట్లాడడం వల్ల అవతల వాళ్ళు బాధపడతారు. నెగిటివ్ గా మాట్లాడడం వల్ల మనకి కూడా ఆ మాటలు మాట్లాడిన పాపం చుట్టుకుంటుంది. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.